అందరికీ శనార్థి నమస్తే. ఇది అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే. హిందూ అమ్మవార్ల పండుగలలో మన చుట్టాలు వచ్చి మేము హలాల్ చేస్తేనే తింటాం, తుర్కదేవుని నమ్మినాము, మీరు కోస్తే తినము అని మొండికేస్తారు. ఫస్ట్ అట్లాంటి వాళ్ళని మనం పిలవకపోవడం మంచిది. పిలవకుండా నేను హలాల్ చెయ్యను, నేను ఇట్లనే కోస్తా, నీ ఇష్టం ఉంటే తిను లేకపోతే లేదు, అది పూజ, నా ధర్మం, నీ ధర్మానికి నువ్వెంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావో నా ధర్మం కూడా నాకు అంతే ముఖ్యం, నేను ఇట్లనే చేస్తా అని చెప్పే సత్తా ధైర్యం నీ దగ్గర ఉండాలి. ఫస్ట్ నా వియ్యంపుడు, నా అల్లుడు, నా బిడ్డే, వాళ్ళు నీకు బంధుత్వం దగ్గర చూసుకోవాలి, ఈ పూజల దగ్గర కాదు. అర్థమైందా? ఈ పూజల దగ్గర నువ్వు దయచేసి హలాల్ ఎవ్వరు చెయ్యొద్దు. తినను అంటే మానేసి వెళ్ళిపోమ్మనండి, వాళ్ళకి వేరేది ఏదైనా పెట్టండి. ఈ కొన్ని యుగాల నుంచి వస్తుంది మన ధర్మం, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నాం. ఈ హలాల్ అంటే మీరు అనుకుంటారు మేకను కోసేటప్పుడు ఒకటే హలాల్ అనుకుంటారు. మేకను కోసేటప్పుడు మన హిందూ ధర్మం లోపల అంగవైకల్యం ఉన్నా, దానికి ఏమన్నా పుండ్లు ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా చెడు ఉన్నా దాన్ని బలియ్యరు, వదిలేస్తారు. అన్నీ మంచిగా ఉన్నదాన్ని తీసుకొచ్చే జడత పట్టి కోస్తారు. అది అట్లాంటిది హలాల్ చేసేటప్పుడు నీళ్లు మంత్రించి నీళ్ళల్లో ఉమ్మి ఆ నీళ్లు దాగిపించి కాబా దిక్కు తలకాయ పెట్టి కోసేస్తే అది ఆ దేవునికి ఎక్కుతుంది, అమ్మవారికి ఎక్కదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎంగిల్ తిండి అవుతుంది, అమ్మవారికి ఎక్కదు. ఫస్ట్ చేపియొద్దు. హలాల్ అంటే అందరికి తెలిసింది ఈ జంతువులను బలిచేటప్పుడు నీళ్ళకి మంత్రించి వేస్తారని. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, హలాల్ అంటే వాళ్ళు పెట్టే దర్గాల ప్రసాదాలకి అంతా తీసి ప్లేట్లో పెట్టి వాళ్ళ ముషాఫిర్ వచ్చి ఉమ్ముతాడు దాని మీద తూతూతు అనే హలాల్ మంత్రం చదివి ఉమ్మి మళ్ళీ అన్నములో కలిపి పెడతారు. ఎంగిల్ తిండ్లు అలవాటైన వాళ్ళు అన్నట్టు వాళ్ళ ముషాఫర్స్ చెప్తారు, వాళ్ళు దేవుళ్ళు కాదు దర్గాలలో మా చచ్చిపోయిన పెద్దలు అని. ఆ బొందల కాడ పెట్టి ఆ ఉమ్ములు తిన్నుడు అలవాటైనోనికి మనం ఒకటేసారి పరిశుద్ధమైన ఒక ప్రసాదం పెడితే ఎక్కదు. ఈ హలాల తినేటోళ్ళకే చెప్తున్నా, జ్ఞానిని జ్ఞాని మెచ్చు, పంది బురదను మెచ్చు, పన్నీరు మెచ్చు నా విశ్వదాభిరామ వినురవేమ అని ఒక పద్యం ఉన్నది. ఎప్పుడు నువ్వు ఉమ్మించుకొని ఆ తిన్న తిండికి అలవాటు పడ్డోనివి హలాల్ తినేటోనివి, ఇక మేము మంచి ప్రసాదం పెడితే నీకు ఎక్కడ ఎక్కుతుంది? ఎక్కదు. కాబట్టి దయచేసి అట్లాంటి హలాల్ తినేటోళ్ళని రానియొద్దు. ఫస్ట్ వాళ్ళని గంట అవతల వాడేయండి. సుట్టరికం ఉంటే తర్వాత పూజలలో మాత్రం ఎంటర్ చేయొద్దు. మన ధర్మం ఎన్నో యుగాల నుంచి వస్తుంది. ధర్మో రక్షితి రక్షిత అన్నారు. సర్వే జన సుఖినో భవంతు. హర్ హర్ మహాదేవ్. జై శ్రీరామ్.